ఇవాళ సోషల్ మీడియా అనేది ఒక కామన్ మ్యాన్కు ఆయుధంగా మారింది. దయచేసి దాన్ని ఆయుధంగానే వినియోగించుకోరు తప్ప దాన్ని మాత్రం మారణ ఆయుధంగా మార్చకండ్రి. దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అంటే ఇప్పుడు ఒక పోలీసోడు ఉన్నాడు, మనకు తగిన న్యాయం చేస్తలేడు, వాడిని మనని అన్యాయానికి గురి చేస్తా ఉన్నాడు, ఒక కేసు మన దిక్కు తీసుకోకుండా ఎవరైతే బాధితులను హింసిస్తూ మిగతా దౌర్భాగ్యులను దుర్మార్గులను వాళ్ళకి సపోర్ట్ చేస్తూ డబ్బులు తీసుకొని లంచం తీసుకొని సపోర్ట్ చేసినప్పుడు ఓ సోషల్ మీడియాలో ఒక వీడియో పెడితే దానికి నీకు 10 మంది సపోర్ట్కి వస్తారు. సంబంధిత అధికారులు ఎవరైనా ఉంటే, మంచి వ్యక్తులు ఉంటే, లేకపోతే హ్యూమన్ రైట్స్ వరకు రీచ్ అయితే వాళ్ళ దగ్గర రావడానికి ఉంటాయి. ఇటువంటి మంచి మంచి పనులకు చేయండి. అవిటికి చేయం మనం. ఎప్పుడన్నా మనం ఒక మంచి పనికి సోషల్ మీడియాని వాడినామా? వాళ్ళ నాకు అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళు మొత్తం నేను చూస్తూ ఉంటే, న్యూస్ చూస్తూ ఉంటే, ట్విట్టర్లో కావచ్చు, ఎక్స్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, వాడే అయ్యి ఉండొచ్చు. అంటే నాకు అర్థమైతే లేదు. మీరు పోలీస్ జాబులు కొట్టలే, మీరు ఎన్ఐఏలకు పోలే, మీరు ఒక క్వాలిఫికేషన్ ఎగ్జామ్ రాయలే, మీరు గవర్నమెంట్లో లేరు, మీరు అట్లీస్ట్ వార్డు మెంబర్కి కూడా గెలవలేదు. మీరు చెప్తా ఉన్నారు ఇవాళ ఎవడు ఇంత పెద్ద ప్లేన్ క్రాష్ చేసిండు, ఎవడు చేయలేదని.